హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'ఇన్ ద హ్యాండ్ ఆఫ్ డాంటే' ఇదొక హిస్టారికల్ క్రైమ్ డ్రామా మూవీ గైస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. యాజ్ యూజువల్‌గా తెలుగు డబ్బింగ్ చాలా చేశారు. ఈ మూవీ రన్ టైమ్ 2.5 అవర్స్ ఉంటుంది. కిస్సింగ్ సీన్స్ ఉంటాయి. లైట్‌గా కొన్ని అడల్ట్ సీన్స్ కూడా ఉంటాయి. సో ఒంటరిగా చూడడమే బెటర్. డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఇందులో నిక్ అని ఒక రైటర్ స్టోరీ చూపిస్తారు. అతనికి ఒక గ్యాంగ్‌స్టర్ ఒక బుక్ ఇస్తాడు గైస్. ఆ బుక్ ఏంటంటే 'డాంటే అలిగ్రి' అని 13థ్ సెంచరీలో ఉండే ఒక ఇటాలియన్ పోయెట్ రాసిన 'ద డివైన్ కామెడీ' అనే ఒక బుక్ ఇస్తాడు. ఇచ్చి అది ఒరిజినలా కాదా అని కనుక్కోమని ఆ గ్యాంగ్‌స్టర్ చెప్తాడు. సో ఇప్పుడు మన రైటర్ నిక్ ఆ బుక్ రియలా కాదా అని కనుక్కునే ప్రాసెస్‌లో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాడు అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది మామ. ఫస్ట్‌లీ ఇందులో ఉండే కాన్సెప్ట్ చాలా యూనిక్‌గా అనిపించింది. లైక్ ఇఫ్ ఎప్పుడో 6, 700 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఒక పోయెట్ రాసిన బుక్ దొరికితే, ప్రెజెంట్ ఉన్న జనాలకి తెలిస్తే, వాళ్ళు దాన్ని దక్కించుకొని వేలం పాట పెట్టి ఎలాగైనా డబ్బులు సంపాదించుకోవడానికి చూస్తారు అన్న పాయింట్ నాకు చాలా కొత్తగా అనిపించింది. అండ్ 13థ్ సెంచరీలో డాంటే ఉన్న టైమ్ పీరియడ్‌లోని కొన్ని సీన్స్ కూడా ఉంటాయి. కొంచెం యూనిక్‌గా అనిపించింది. అక్కడ సెట్టింగ్ కానీ, లొకేషన్స్ కానీ, వాళ్ళ గెటప్స్ కానీ ఇవన్నీ కూడా మూవీలో మెయిన్ పాజిటివ్స్. కానీ మూవీ చాలా స్లో పేస్‌లో ఉంటుంది గైస్. అండ్ మొత్తం డ్రామా మాత్రమే ఉంటుంది. సో, అసలు కంప్లీట్ చేయాలంటే చాలా కష్టం మామ. అండ్ 70% ఆఫ్ ద మూవీ బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటుంది గైస్. సింపుల్‌గా చెప్పాలంటే కాన్సెప్ట్ చాలా బావుంది. బట్ అందరికీ నచ్చే మూవీ కాదు. ఇఫ్ మీకు మాస్, మసాలా, యాక్షన్ మూవీస్ చూడడం ఇష్టం ఉంటే ఈజీగా ఈ మూవీని స్కిప్ చేసేయండి. ఎందుకంటే చూసినా కూడా ఎలాగో కంప్లీట్ చేయలేరు కాబట్టి. ఎనీవేస్ ఇందులో విజువల్స్ బావున్నాయి. మ్యూజిక్ కూడా బావుంది. మ్యూజిక్ కూడా రెట్రో కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది. అది కూడా చాలా బావుంది. యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. సో, ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% జస్ట్ ఫర్ ఎ సెట్ ఆఫ్ ఆడియన్స్ హూ లవ్స్ వాచింగ్ ఆర్ట్ మూవీస్. సో, ఇది గైస్ 'ఇన్ ద హ్యాండ్ ఆఫ్ డాంటే' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.